వ్యాసుడు వేదాల యొక్క విస్తారతను చూసి వాటిని భాగాలుగా విభజించినట్లయితే సాధారణ ప్రజలు కూడా వాటిని అర్థం చేసుకుని అధ్యయనం చేయడం సులభమని గ్రహించారు. వ్యాసుడు వేదాలను 4 విభిన్న భాగాలుగా విభజించే స్మారక పనిని మొదలుపెట్టాడు. వేదాలను విభజించడంలో అతని అద్భుతమైన సాధన కారణంగా వ్యాసుడు వేదవ్యాసుడు అనే బిరుదును పొందాడు. అంటే వేదాలను విభజించిన వాడని అర్థం. ఈ విభజన వేదాలలో ఉన్న జ్ఞానాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చి దాని బోధనలను మరింత ప్రభావితంగా అధ్యయనం చేసి ఆచరించడానికి వీలు కలిగించింది. ఆ విధంగా ప్రాచీన జ్ఞానాన్ని సంరక్షించి వ్యాప్తి చేయడంలో వేదవ్యాసుడి సహకారం కీలకమైనది. వేదాలను 4 విభిన్న భాగాలుగా నిశితంగా విభజించిన తరువాత వేదవ్యాసుడు తన ప్రశాంతమైన నిద్రలో విశ్రాంతిని పొందాడు. ఒక రోజున వ్యాసుడు నిద్రలో సేద తీరుతూ ఉండగా అతని ప్రశాంతమైన విశ్రాంతికి భంగం కలిగింది. వేదవ్యాసుడు తన మనస్సు యొక్క లోతులలో అస్పష్టమైన అస్థిరమైన దృశ్యాల అనుభూతిని పొందుతున్నాడు. అతని కలలలో అతనికి గందరగోళమైన దృశ్యాలు కనబడుతున్నాయి. అతని ఉపచేతనలో ఆడిన అల్లకల్లోలమైన చిత్రాలతో